అందరికి వస్తుంది ముందరికి వస్తుంది వెనకాల తీసుకుని చాలా రెండు ఇంకా మన పూజ చేస్తారా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని నిర్ణయం చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 10 లక్షల కోట్లు అప్పు ఇవ్వటమే కాదు అప్పించుకోవటమే కాదు 80 లక్షల టన్నుల చెత్త 80 లక్షల టన్నుల లేసి వదిలేసిపోయింది. దాన్ని కూడా క్లీన్ చేయాల. జనరల్గా సాలిడ్ వేస్ట్ అనేది ప్రతిరోజు వస్తూ ఉంటుంది. 6,500 టన్నులు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ నుంచి చెత్త రోజు వస్తూనే ఉంటుంది. దాన్ని క్లీన్ చేయాలా. దాన్ని క్లీన్ చేయకుంటే అనేకమైన జబ్బులు ప్రజలకు వస్తాయి. కానీ గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల యొక్క చెత్తని ఈ వచ్చే ప్రభుత్వానికి వదిలేసిపోయారు. అప్పులు ఒకటే కాదు, చెత్త కూడా. అయితే ఈ ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు రావటం వెంటనే మున్సిపల్ శాఖ ఆదేశించాలి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా రేపు అక్టోబర్ 2వ తేదీకి ఈ 80 లక్షల టన్నులు పూర్తిగా తీసేయాలి. 123 మున్సిపాలిటీస్లో ఉంటాం. లేదంటే దాని మీద అధికారులతో చర్చించి అనేక దఫాలు చర్చించి ఎలా చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ లెగసీ చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చింది. ఒక్కొక్కరు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసి ఏమీ చేయాల, పైపైన చేశారు. నిజంగా చేస్తే ఇది ఓన్లీ 1 ఇయర్లో అయిపోతుంది. అంటే మేము రాగానే స్టడీ చేసి ఎవరు నిజంగా చేసేవాళ్ళు ఎవరు చేయని వాళ్ళు ఎలా అని దీనికి చక్కగా టెండర్లు పెట్టాం. టెండర్లో కూడా కండిషన్ పెట్టాం. కండిషన్ పెట్టి అక్టోబర్ 2 పూర్తి అయ్యేసరిగా 80 లక్షల టన్నులు చేసాం. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో 120 మున్సిపాలిటీస్. ఆ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్లో దొంతాల దగ్గర ఉంది దాదాపు 3 లక్షల టన్నులు. అదేవిధంగా అల్లీపురం పోయే రోడ్లో ఉంది. ఇది 30,000 టన్నులు. అయితే దీని విషయం అయితే చంద్రమోహన్ రెడ్డి ఎంతో కాలం పోరాడుతున్నారు. ఇప్పుడు కాదు, నాకు తెలుసు ఆయన ఇప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాడు ఇది తీసేయాలని. అయితే వీటన్నిటి టెండర్ పిలిచాం. నెల్లూరులో స్టార్ట్ చేశారు, ఇక్కడ స్టార్ట్ చేశారు. దొంతాల దగ్గర కూడా వాళ్ళకి రూట్లు కావాలంటే ఏర్పాటు చేస్తున్నారు. మిషనరీ తెచ్చుకుంటున్నారు. ఆడ కూడా త్వరలో స్టార్ట్ చేశారు. ఇదైతే స్టార్ట్ చేశారు. ఈ రోజుకి 5,000 టన్నులు పూర్తి చేశారు. 30,000 టన్నుల్లో అయితే మొదలుపెట్టి 10 రోజులు ఏమైనా లాస్ట్ రిలీజ్ వచ్చినప్పుడే మొదలుపెట్టారు. 5,000 ఇప్పటి కానీ 5,000 టన్నులు పూర్తి చేసేసామని వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ కూడా 2 నెలలే. 60 రోజుల్లో ఏదైతే ఇక్కడ చెత్తను వదిలేసిపోయారో గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఇక్కడ లేకుండా ఉండేదానికి యాక్చువల్గా పెద్ద కాంట్రాక్టులు తీసుకొని దాంతో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళే విధంగా చేస్తాం. ఈ విధంగా ఒక నెల్లూరే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని చెత్త కుప్పలు లెగసీస్ ఈరోజు క్లీన్ తెలియజేస్తాను. నెల్లూరు ప్రజలు కూడా చెప్పేది 1 by 1 చేసుకుంటూ వస్తుందా.
ఖజానా ఉండుంటే ఎప్పుడో మొదలుపెట్టేస్తాను అన్ని వర్క్స్. ఖజానా ఖాళీ, నెగటివ్ బడ్జెట్ అయిపోయింది. అయినా ముఖ్యమంత్రి గారిని అడిగి ఒక్కొక్కటి చేసుకుంటా వస్తే అక్కడ ప్రజలు కొద్దిగా ఓపిక పట్టాల్సిన రిక్వెస్ట్ చేస్తాను.